హైదరాబాద్ నుంచి 41 కిలోమీటర్స్ దూరంలో కొడకంజ్ మాదారం అనే గ్రామంలో శ్రీ ఆదినారాయణ స్వామి అనే టెంపుల్ ఉంది. ఆ గుడి ప్రత్యేకత వచ్చేసి అక్కడ వెండి బల్లి, బంగారు బల్లి అనే బల్లులు ఉంటాయి. సో వెళ్దాం. అందరికీ జై శ్రీరామ్. ఈ రోజు ఇంకో టెంపుల్ అయితే మేము వచ్చేసినాము. ఈ రోజు వచ్చేసి మాదారం కొడకంజ్ ఆ ఊర్లో ఒక టెంపుల్ ఉందంట, శ్రీ ఆదినారాయణ స్వామి టెంపుల్. సో అక్కడికి వెళ్దాం. అక్కడ వెండి బల్లి అనే ఉందంట ఒకటి గుడి లోపల. సో చాలా మిస్టరీస్ ఉన్నాయి. అక్కడ గుండం కూడా ఉంది అండ్ సమ్ 300 years బ్యాక్ టెంపుల్ అంట. సో దాన్ని ఎక్స్ప్లోర్కి వెళ్తున్నాము. సో చూపిస్తాం మీకు. సో ఫైనల్గా అయితే టెంపుల్కి రీచ్ అయిపోయినాము. సో ఫస్ట్ హనుమాన్ టెంపుల్ అంట. హనుమాన్ టెంపుల్కి వెళ్ళాక దర్శనం చేసుకొని సో మనం లోపలికి వెళ్దాం అక్కడికి. సో వెళ్దాం. సో హనుమాన్ టెంపుల్ ఇదే. సో ఇక్కడ శివలింగం నంది ఉంది. సో ఈ హనుమంతుడు, ఇది శివలింగం మహానంది, అభయ ఆంజనేయ స్వామి. సో ముంగటే టెంపుల్ ఉంటుంది. సో చూపిస్తాం మీకు అది కూడా. సో ఇదే టెంపుల్. సో ఇది ఎంట్రన్స్. మొత్తం 3 ద్వారాలు ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ లో గుండం ఉంటుంది, మీకు చూపిస్తా లోపలికి వెళ్ళి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. మీకు లోపలికి వెళ్ళి చూపిస్తా. లైక్ సో దేవుడు రాయి పైన ఉంటాడు. లైక్ ఇగో చూపిస్తాను ఇక్కడ. సో ఇగో ఇక్కడికి వెళ్ళి ఎంటర్ కావాలి. ఇది గుండం అనమాట. గుండం కూడా చూపిస్తాం మీకు. సో ఇది గుండం. ఇది ఇక్కడ స్నానాలు చేసుకోనికి అనమాట. చాలా ఊళ్ళో వస్తాం. 200 years పక్క 200 years బ్యాక్ అంట ఈ గుడి. సో నా 40,000 రూపీస్ కెమెరా ఇప్పుడు గుండాలు పెట్టబోతున్నా. ఇక్కడ 18 స్టెప్స్ ఉంటాయంట. సో 18 స్టెప్స్ దిగా నాకు చేపలు ఉన్నాయి. చేపలు చూస్తాను ఇప్పుడు. సో రండి. కెమెరా వాటర్లో పెట్టబోతున్నాను. కింద గరుత్మంతుడు ఉంటాడు. సో ఇటు సైడ్ చూపిస్తే ఇక్కడ ఒక రాయి ఉంటుంది. సో ఈ రాయి పైననే గుడి కట్టేసారు. సో కింద గరుత్మంతుడు ఉంటాడు, పైన శ్రీ ఆదినారాయణ స్వామి ఉంటుంది. సో చూపిస్తుంది కూడా. సో టెంపుల్ కిందనే ఇట్లా ఒకటి ఉంది ఏదో, దీని పేరు అది క్లారిటీగా. దీని మీద ఇట్లా ఏళ్ళు పెట్టి కోరుకుంటే అది నెరవేరుతా అంట. సో నేను కూడా కోరుకుంటా ఏమి. సో ఇదే నాగి చెట్టు అండ్ లెఫ్ట్ రైట్ సైడ్లో ఉంటుంది. ఇది కూడా సేమ్ 2 years బ్యాక్ అంట. అండ్ చెట్టు పైన స్పెషాలిటీ ఏంటంటే ఒక పాము ఉంటాయంట అంటూ ఊరోళ్ళు. ఉంది పని చూపి ఒకసారి. సో ఇదే శ్రీ ఆదినారాయణ స్వామి టెంపుల్. ఆల్రెడీ కొంచెం డెవలప్ అయింది, బట్ ఇంకా కావాలి కొంచెము. సో పైనకి వెళ్ళి చూపిస్తా. పైన చాలా మంది ఉన్నారు. ఈరోజు సండే కదా. సో మీకు వెళ్ళి చూపిస్తాను లోపలికి. సో లోపలికి ఎంటర్ అవుతున్నాము. లైక్ చాలా పెద్ద ఉంది, 2 floors అనమాట. ఇగో కింద ఇది, పైన టెంపుల్. సో ఈ గుడి గట్టి దగ్గర 1000 years అవుతుంది. మేము 300 years చెప్తాం కానీ సారీ, అది 1000 years అంట. సో చాలా మిస్టరీస్ ఉన్నాయి. వెండి బల్లి, బంగారు బల్లి అనే బల్లి నేను చూపిస్తాను ఇక్కడ వీడియోలో. సో ఇప్పుడు ధర్మకర్త అన్న మాట్లాడుతాను. సో అన్న అడుగుదాం. గుడి కట్టాను. నమస్కారం అండి. ఇది సుమారు 1000 సంవత్సరాల క్రింద మా తాతగారికి స్వామివారి కళలో వచ్చి నేను మంబాపురం అడవిలో ఉన్నానని చెప్పి ఆయనకి చెప్పాడు. చెప్పడంతో ఆయన మొదటి రోజు వెళ్ళి చూడగా అడవి మొత్తం తిరిగారు. స్వామివారిని మరుసటి రోజు మళ్ళీ స్వామివారిని తలుచుకొని ఆయన నిద్రిస్తే నేను మంబాపురం అడవిలోనే పుట్టలో శ్రీదేవి భూదేవి సమేతగా ఆదినారాయణ స్వామి రూపంలో ఉన్నాను నేను అని చెప్పి చెప్పడం. కానీ స్వామి మరి ఎట్లా కనుక్కోవాలి అంటే తెల్లారే ముందు మీ ఇంటి ముందు గరుడ పక్షి ఉంటుంది, నేను నా స్థానానికి తీసుకొస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పడంతో స్వామివారు ఆయన చెప్పడంతో తెల్లారి లేచి చూడటంగా అక్కడ గరుడ పక్షి ఉంది. ఆ గరుడ పక్షి వెంట మా అల్లాని వారసులు ఈ గ్రామ ప్రజలు అందరూ కలిసి వెళ్లడంతో అక్కడ మంబాపురం అడవిలో శ్రీదేవి భూదేవి సమేతగా ఆయన వెళ్తున్నాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి గుట్ట మీద ప్రతిష్ఠించాడు. పూజలు ఎట్లా నిర్వహించాలని చెప్పి ఆయన అనుకోవడంతో, మా తాతగారు అనుకోవడంతో సేమ్ అక్కడ ఇప్పుడు మనకి జనా పండితులు వాళ్ళు ఉంటారు కదా,
అదే వాళ్ళని కనుక్కోగా కంచిలో ఇట్లా వచ్చిందని చెప్పిండు మా తాతగారు. చెప్పడంతో కంచిలో ఈ విధంగా మడికట్టు సంప్రదాయం ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అదే మడికట్టు సంప్రదాయం ఉండాలని ఆయన అనుకున్నాడు. వెళ్ళి అక్కడ చూసి ఆయన మడికట్టులు అక్కడ కంచిలో వెళ్ళి మడికట్టు సాంప్రదాయం చూడగా నచ్చింది ఆయనకి. నచ్చడంతో సేమ్ ఇక్కడ కొడకంచిలో కూడా అదే జరగాలని చెప్పి అనుకున్నాడు ఆయన. అక్కడ బంగారు వెండి బల్లీలు ఎట్లా ఉంటాయో ఇక్కడ కొడకంచిలో కూడా బంగారు వెండి బల్లీలు ఉంటాయి. అదే మడికట్టు అదే సాంప్రదాయంతో పూజలు ఇక్కడ స్వామివారికి కూడా అదే విధంగా చేస్తారు. ప్రతి ఏటా మాఘమాసంలో భీష్మ ఏకాదశి రోజు మన రథోత్సవం ఉంటది. కళ్యాణము, గరుడ సేవ, అలక సేవ, ఇతర పూజలు కూడా ఇక్కడ అత్యంత వైభవోపేతంగా చేస్తారు. ఈ యొక్క బ్రహ్మోత్సవానికి మన తెలంగాణ నుంచి కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అత్యంత వైభవోపేతంగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.